సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి మనం ప్రస్తుతము ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసము అదేవిధంగా ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనే కన్ఫ్యూజన్లు అయితే ఉండొచ్చు, డైలమాలో ఉండొచ్చు, పేరెంట్స్ కావచ్చు అండ్ స్టూడెంట్స్ కావచ్చు. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చెప్పబోతున్నాను. కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన, 10th తర్వాత ఏ కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మనము ఏ కోర్స్ తీసుకోవాలన్నది మీరు నిశ్చయించుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ చాట్ చూసి మీరేం కన్ఫ్యూజన్ అవ్వకండి. సో నేను ఇన్ డీటెయిల్గా మీకు ఇందులో చూడకుండా కూడా ఈజీగా చెప్తాను. సో మెయిన్ కోర్సెస్ చెప్తాను, ఇందులో ఉన్నాయన్నీ మనకు అవసరం లేదు అండ్ మోస్ట్లీ మనం ఇవన్నీ ఫాలో అవ్వము. సో దానికోసం అనేసి నేను మెయిన్గా చెప్తాను మీకు. సో ఆఫ్టర్ 10th వచ్చేసి మనకు ఒక కామన్గా కనిపించే ఆప్షన్స్ వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ అండ్ ఒక డిప్లొమా. ఇవి రెండు మాత్రమే మెయిన్ ఫోకస్డ్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ రెండు కోర్సెస్ గురించి తెలుసు. సో ఇంటర్ అంటే ఏంటి, 2 years కోర్స్ అది. సో అందులో మనకు ఎంపీసీ ఉంటుంది, అంటే మనము టెక్నికల్గా వెళ్ళాలి, ఒక ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే ఒక డిగ్రీ బీఎస్సీ సైన్స్ ఫీల్డ్కి వెళ్ళాలి, లేదు అంటే ఎంసీఏ చేయాలన్న వాళ్ళు ఈ బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలన్నమాట ఇంటర్మీడియట్లో. సో అలా కాకుండా మీకు ఒకవేళ డాక్టర్ సైడ్ వెళ్ళాలంటే బైపీసీ, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇంకా సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి. ఒకవేళ సిఈసి, ఎంఈసి అంటే మనం ఒక అకౌంట్ సెక్షన్ సైడ్, సిఏ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనం సిఈసి, ఎంఈసి తీసుకుంటాము. హెచ్ఈసి అంటే ఇక మనము ఒక గవర్నమెంట్ ఫుల్ ప్రిపరేషన్లో ఉండాలి అనుకుంటే మనం హెచ్ఈసి అయితే తీసుకుంటాము, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్సు. సో ఇట్లా పోతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ గురించి అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ మనకి డిప్లొమా అంటే మనకు 3 years కోర్స్ అనమాట. సో డిప్లొమాలో మనం జాయిన్ కావాలి, పాలిటెక్నిక్ డిప్లొమా అంటే 3 years కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనం ముందుగా పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాము. ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఈ పాలిటెక్నిక్ రాసినాక మన ఏ కోర్సెస్ ఉంటాయి అంటే మోస్ట్లీ మనకు వినిపించేది ఐటీ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్. సో ఇట్లా ఉంటాయి, అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మనం ఒకటి చూస్ చేసుకుంటాము. అండ్ ఇది 3 years కోర్సు. ఈ 3 years కోర్స్ అవ్వగానే మనము బీటెక్లో లాటరల్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోతాం అనమాట. దానికి జాయిన్ అవ్వాలన్నా కూడా ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ రాసి మనం జాయిన్ అవుతాము. అండ్ ఇంకొకటి, ఈ రెండు అయిపోయినాయి కామన్గా తెలిసినవి కాబట్టి. సో ఇక తెలియని వాటి గురించి పోదాము. ఐటీఐ అని ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సంథింగ్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది 2 years కోర్స్ అనమాట. ఇక్కడ కూడా మనకు కనబడుతుంది, ఇందులో వెల్డరు, ఫిట్టరు, మెకానిస్టు, స్టీనోగ్రాఫర్, డీజిల్ మెకానిక్ అనేసి కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఇందులో ప్యూర్ మనకు ఏదైతే వర్క్ నేర్పిస్తారు, వర్క్ ఫోకస్డ్గా ఉంటుంది, స్కిల్ ఫోకస్డ్గా ఉంటుంది. ఏంటంటే మనం ఒక స్కిల్ మీదనే వర్క్ చేసుకోవాలి, దాని మీద మనం ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ అనమాట. ఐటీఐ కోర్స్ చేసుకున్నాక మనకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది 2 years అయిపోయినాక. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయినాక మనకు అప్రెంటిస్షిప్ అని ఉంటుంది, అది అయిపోయినాక మనకి జాబ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇది ఒక స్కిల్ ఫోకస్డ్ అనమాట, స్కిల్ ఫోకస్డ్ 2 years ఐటీఐ కోర్సు. అండ్ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకేముంటాయంటే మనకు ట్రిపుల్ ఐటీ ఉంటుంది 10th తర్వాత. అంటే ఈ ట్రిపుల్ ఐటీ బాసరా, ఆర్జీయూకేటీ కొన్ని ఉంటాయి కదా ట్రిపుల్ ఐటీ కాలేజెస్. సో వాటికి మనం ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాసేసి మనం అందులో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది అంటే, సో మనకు పీయూసీ అంటే ఫస్ట్ 2 years పీయూసీ అని ఉంటుంది, తర్వాతకి 4 years బీటెక్ ఉంటుంది అనమాట. ఇక్కడ 2, ఇక్కడ 4, 6 కదా. సో పీయూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు 1, ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 అనేసి ఇలా ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ పక్క ఉంటుంది, ఆల్మోస్ట్ ఎంపీసీ లానే ఉంటుంది. కాకపోతే బయట చదివే ఎంపీసీ కన్నా ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు. 6 years ఉంటుంది. మనకి ఇందులో సీట్ వస్తే కంప్లీట్ హాస్టల్ అవన్నీ మనకు ఫెసిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి. అండ్ నెక్స్ట్ 6 years ఇది అయిపోయింది కదా. ట్రిపుల్ ఐటీ కోర్సు గురించి చూసేసుకున్నాము. అండ్ అంటే ఇది మోస్ట్ చాలామందికి తెలియదు, ఇది ఒకటి మనం కొత్త తెలుసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు ఏపీఆర్జేసీ అని ఉంటుంది, టీఎస్ఆర్జేసీ అని ఉంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, టీఎస్ఆర్జేసీ అంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఇది కూడా 2 years కోర్సు. ఇది యాజ్ లైక్ బయట చదివే ఇంటర్మీడియట్ ఉంటుందో ఇందులో కూడా అట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం సిలబస్ అటు ఇటు ఉండొచ్చు. అండ్ ఇందులో ఏంటి అంటే స్పెషాలిటీ రెసిడెన్షియల్
జూనియర్ కాలేజ్ అంటే మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది కొంచెం గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఫీజు అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనము ఎగ్జామ్స్ రాసి పాస్ అయినాక ఈ సర్టిఫికేట్కి వాల్యూ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇదనమాట. అండ్ ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ వీటికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. అందులో మనము మంచి గెట్ ఆన్ ర్యాంక్ అవుతే అప్పుడు మనకి సీట్ అయితే వస్తుంది కౌన్సిలింగ్లో. సో ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఇది తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 months నుంచి 1 year వరకు కోర్సెస్ ఉంటాయి. ఇవి కూడా చాలామందికి తెలియదు. బట్ 10th తర్వాతకి మాకు అసలు చదువు అంటే ఇష్టం లేదు అని ఇంట్లో ఒప్పుకోరు ఆల్మోస్ట్. బట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఏమన్నా కావాలి కోర్సులు నేర్చుకుంటాం ప్రొఫెషనల్గా 10th బేస్ పైన మేము గెట్ ఆన్ అవుతాము అని నమ్మకం గట్టిగా ఉంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది నా సైడ్ నుంచి చెప్తున్నాను. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్లో మీరు ఎక్సెల్ అవుతే డెఫినెట్గా మీకు కూడా మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 months to 1 yearలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే మనకు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఉంటుంది, డిప్లొమా ఇన్ బ్యూటీషియన్ ఉంటుంది, డిప్లొమా ఇన్ వెబ్ డిజైనింగ్ ఉంటుంది, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అండ్ చాలా ఉంటాయి అన్నమాట. ఇట్లనే విఎఫ్ఎక్స్ ఉంటుంది, వెబ్ డిజైనింగ్ ఉంటుంది, అప్లికేషన్ బిల్డింగ్ ఉంటుంది. సో ఇట్లా చాలా ఉంటాయి. బట్ మోస్ట్లీ చాలామంది ఏంటంటే ఇది ప్రైవేట్గా జాయిన్ అయ్యి నేర్చుకుంటారు డిగ్రీ అట్లా అయిపోయినాక. బట్ మీరు 10th తర్వాత కూడా నేర్చుకోవచ్చు. సో ఇదనమాట. అండ్ ఇంకొకటి చెప్తాను, పారామెడికల్ కోర్స్ అని ఉంటుంది. ఇది మిస్ చేశాను. సో ఇది కూడా చూద్దాము. పారామెడికల్ కోర్స్ అంటే ఈ బైపీసీ త్రూ వెళ్ళకుండా మనకు చాలా హాస్పిటల్స్లో ఈ ఎక్స్రేకి సంబంధించి సపరేట్గా, ఈసీజీ వాళ్ళకి సపరేట్గా డాక్టర్స్ కింద ఉంటారు అసిస్టెంట్ లాగా. సో వాళ్ళు ఈ కోర్సెస్ పారామెడికల్ చేశాక మీకు ఎట్లా ఉంటుంది అంటే మీకు కూడా ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈసీజీ ఉంటుంది, డయాలసిస్ ఉంటుంది, ఆప్టోమెట్రీ అని ఉంటుంది అంటే కళ్ళకు సంబంధించింది. అండ్ అదేవిధంగా ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేసి చాలా ఉంటాయి. అండ్ బ్లడ్కి సంబంధించిన టెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో అట్లాంటి కోర్సెస్ కూడా మనం చేయొచ్చు. పారామెడికల్ 3 years వొకేషనల్ కోర్సెస్ అంటారు వీటిని. సో ఇట్లా అనమాట ఇవి కొన్ని కోర్సెస్. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు అడగవచ్చు. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ పీడిఎఫ్ ఇంకా కింద చాలా మ్యాటర్ అయితే ఉంది, మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. డీటెయిల్గా ఉంటుంది. అంటే లైక్ ఒక్కసారి కిందకి వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం క్వశ్చన్స్. How I can become a game designer, where can I study event management, how can I become hair hostess, so where can I pursue interior designing, fashion designing, teaching professionలో ఎట్లా పోవాలి. సో ఇట్లాంటివన్నీ మీకు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మ్యాక్సిమము. ఈ పీడిఎఫ్ నేను భువన్ టీవీ వెబ్సైట్లో పెడతాను. అక్కడికి వెళ్ళేసి మీరు గూగుల్లో భువన్ టీవీ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఆల్మోస్ట్ వీడియో 7 minutes అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదే లాంగ్ వీడియో నేను చేసింది ఇన్ని డేస్లో. సో మీకైతే అర్థం కాకపోతే తప్పకుండా అడగండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా. బట్ మేక్ షూర్ మీరు 1-2 సార్లు ఆలోచించేసి మీరు మంచి కోర్స్ తీసుకొని మీ కెరీర్ మంచి బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా పేరెంట్స్ చూస్తున్నా, పిల్లలు చూస్తున్నా, వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా చదువుతున్నారు 10th అలా అంటే పక్కా వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసి తెలియచేయండి. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ.